రిజర్వేషన్ల ఆందోళన బంగ్లాదేశ్ను అట్టుడికించింది. ఆర్మీని రంగంలోకి దించి ఆందోళనకారులను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. ఆందోళనలు హింసాత్మకంగా మారిన తరుణంలో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో మాత్రం బయటకు రాలేదు. అయితే చివరి 2 రోజుల్లో 100 మందికి పైగా చనిపోయారు. అసలు ఆ 2 రోజులకు సంబంధించిన వార్తలు కూడా బంగ్లాదేశ్ నుంచి లీక్ కాలేదు. దీనికి కారణం ప్రభుత్వం ఇంటర్నెట్ను షట్డౌన్ చేసింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఆర్మీని రంగంలోకి దించి ఉక్కుపాదంతో ఆందోళనలను అణిచివేసింది. అయితే అసలు ఆ 2 రోజుల్లో ఏం జరిగింది? సైన్యం రంగంలోకి దిగడంతోనే ఆందోళనలన్నీ ఆగిపోయాయా? బంగ్లాదేశ్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్ మళ్లీ ఆన్లైన్లోకి వస్తుందా? విద్యార్థుల ఆందోళనలు సద్దుమణిగినట్టేనా? బంగ్లా హింసకు బాధ్యులు ఎవరు? భారత్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో క్రమంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమించారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తాజాగా ఇంటర్నెట్ను ప్రభుత్వం పునరుద్ధరించింది. టెలికమ్యూనికేషన్లు పునరుద్ధరించబడ్డాయి. గత వారం రోజులుగా జరిగిన పరిణామాలకు సంబంధించిన దృశ్యాలను ఇప్పుడు బంగ్లాదేశీలు ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. ఈ దృశ్యాలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. వాటిని ఓసారి చూడండి. బంగ్లాదేశ్లోని విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన దృశ్యాలు అవి. గత కొన్ని రోజులుగా ఆ దేశంలో నెలకొన్న పరిణామాలను ఈ దృశ్యాలు ఎత్తిచూపుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఆందోళనల సమయంలో బంగ్లాదేశ్లో యుద్ధం తరహా పరిణామాలు నెలకొన్నాయి. ఆందోళనకారులకు భద్రతా బలగాలకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు చక్కబడ్డాయి. చాలా వరకు హింసాత్మక ఘర్షణలు అదుపులోకి వచ్చాయి. ఇంటర్నెట్ను మాత్రం పాక్షికంగా మాత్రమే పునరుద్ధరించారు. కానీ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి మాత్రం ఇంకా చాలా దూరంగానే ఉన్నాయి. అంటే శాంతియుత పరిస్థితులు ఇంకా ఏర్పడలేదన్నమాట. ప్రజల్లో ఆగ్రహం అంతర్లీనంగా పొంచి ఉంది. రాబోయే రోజుల్లో కొత్త రూపంలో నిరసనలు చెలరేగే ప్రమాదం కూడా ఉంది. ఇటీవల నిరసనలు విద్యార్థుల ఉద్యమంగా మొదలయ్యాయి. నిజానికి కొన్ని వారాలుగా విద్యార్థులు ఆందోళనలను శాంతియుతంగానే నిర్వహించారు. ఉద్యోగ రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే విద్యార్థులు ఉద్యమించారు. 56% ఉద్యోగాలు బంగ్లాదేశ్లో రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్లిపోతాయి. ఇందులో ప్రధానంగా 1% దివ్యాంగులకు, 10% మహిళలకు, మరో 10% వెనకబడిన జిల్లాల ప్రజలకు, 5% మైనార్టీలకు కేటాయిస్తారు. ఇవే కాకుండా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు మాత్రం 30% రిజర్వేషన్ ఇచ్చారు. ఇందులో స్వాతంత్ర సమరయోధుల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకే 30% ఉద్యోగాలను కేటాయిస్తారు. ప్రధానంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇచ్చే రిజర్వేషన్పైనే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ల కారణంగా సాధారణ ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలను పొందడం చాలా క్లిష్టంగా మారింది. సగానికంటే తక్కువ ఉన్న ఉద్యోగాలకు మాత్రమే సాధారణ ప్రజలు పోటీపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే విద్యార్థులు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలను చేపట్టారు. కానీ అత్యంత వేగంగా రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయాయి. మొదట్లో విద్యార్థులకు బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్కు చెందిన యూత్ లీగ్కు మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఇరు వర్గాలు కొట్టుకోవడంతో వందలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో ఆందోళనకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిప్పుకు నిప్పే సరైన సమాధానమని ఆందోళనకారులు భావించారు. దీంతో ఈ ఉద్యమం కాస్త డెడ్లీగా మారింది. పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు. పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లతో విద్యార్థులపై దాడులు చేశారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తప్పాయి. బంగ్లాదేశ్ సర్కార్ ఆందోళనలు అదుపు చేసేందుకు మిలిటరీని రంగంలోకి దించింది. అందులో భాగంగా మొదట ఇంటర్నెట్ను ఈ నెల 18న నిలిపివేసింది. అందుకు కారణం సోషల్ మీడియా. ఆందోళనలకు సోషల్ మీడియాలోనే పిలుపునిచ్చేవారు ఉద్యమకారులు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను మొదట బ్లాక్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ ఆందోళనలకు సంబంధించిన వార్తలు తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. ఆర్మీ వీధుల్లోకి వచ్చింది. ప్రభుత్వ దళాలకు అసాధారణ అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. అందులో షూట్ ఎట్ సైట్ ఆర్డర్ కూడా ఉంది. అంటే బంగ్లాదేశ్ భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛను అక్కడి ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ప్రమాదకర ఆయుధాలను వినియోగించేందుకు భద్రతా దళాలకు అధికారం లభించినట్టయింది. బంగ్లాదేశ్కు చెందిన బోర్డర్ గార్డ్ సైనికులు టైప్ 56 అసాల్ట్ రైఫిల్తో కాల్పులకు దిగారు. సొంత పౌరులపైనే AK-47 లాంటి ప్రమాదకర రైఫిళ్లతో కాల్పులకు దిగడం అత్యంత దారుణమైన విషయం. ఇక బంగ్లాదేశీ పోలీసులు మాత్రం షార్ట్ గన్స్ను ఉపయోగించారు. రబ్బర్ బుల్లెట్లకు బదులుగా ఈ షాట్స్ను వినియోగించారు. ఈ ఆందోళనల్లో మొత్తం 150 మంది మృతి చెందారు. మృతుల్లో కొందరు నిరసనకారులు కాగా మరికొందరు మాత్రం కేవలం ప్రేక్షకులు. అనేక మంది ప్రజలు భద్రతా దళాల కాల్పుల్లో మరణించారు. వేలాది మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రులు ఇప్పుడు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. వైద్య సిబ్బంది బాధితులకు సహాయాన్ని అందిస్తున్నారు.
కానీ బంగ్లాదేశ్ బలగాలు ఎందుకు ఇలాంటి తీవ్రమైన చర్యలకు దిగాయి అంటే తమకు వేరే మార్గం లేదని బంగ్లాదేశ్ ఆర్మీ వాదించింది. దేశంలో అరాచక పరిస్థితులు నెలకొన్నట్టు వెల్లడించింది. చాలామంది ప్రజల ఆస్తులు ధ్వంసమైనట్టు ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ తెలిపారు. ప్రజల ఆస్తులను రక్షించడంతో పాటు ప్రజాభద్రతను కల్పించడానికి సైన్యం కఠిన చర్యలు తీసుకున్నట్టు జమాన్ తెలిపారు. తాము సైన్యాన్ని మోహరించిన 48 గంటల్లో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చినట్టు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వెల్లడించారు. సైనిక మోహరింపుతోనే పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చినట్లు ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. నిజానికి అది కారణం కానే కాదు. విద్యార్థులను ఆందోళనలు విరమించడానికి అసలు కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అత్యున్నత న్యాయస్థాన ఉత్తర్వులతో విద్యార్థులు శాంతించారు. విద్యార్థుల ఆగ్రహానికి కారణమైన రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు పరిష్కారాన్ని అందించింది. మొత్తం ఉద్యోగాల్లో 93% సాధారణ ప్రజలకు కేటాయించింది. మిగిలిన 7% రిజర్వ్ కోటాగా ప్రకటించింది. అందులో 5% స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు, 1% మైనార్టీలకు, 1% దివ్యాంగులకు, థర్డ్ జెండర్ వారికి కేటాయించింది. దీంతో విద్యార్థులు కోరుకున్నది సాధించినట్టయింది. అందుకే వారు శాంతించారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ పాక్షికంగా ఎత్తివేశారు. వ్యాపారాలను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అనుమతించారు. రాజధాని ఢాకా వీధుల్లోకి ట్రాఫిక్ తిరిగి వచ్చింది. కానీ ఇప్పటికీ సాధారణ పరిస్థితులు మాత్రం ఇంకా నెలకొనలేదు. మరోవైపు తాము ఉద్యమం నుంచి వెనక్కి తగ్గలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఉద్యమంలో లేవనెత్తిన డిమాండ్లకు స్పష్టమైన పరిష్కారం చూపించాల్సిందేనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి న్యాయం జరిగేంత వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరికొందరు మాత్రం ఇంటర్నెట్ను పూర్తిగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ఫ్యూను పూర్తిగా తొలగించాలని బలంగా కోరుతున్నారు. నిజానికి ఆందోళనకారులు సొంత భద్రతా బలగాల దాడులకు గురయ్యారు. రైఫిళ్లు, షాట్గన్ కాల్పులకు గురయ్యారు. ఇది లా అండ్ ఆర్డర్ను పునరుద్ధరించేందుకే జరిగింది. కానీ అదొక్కటే మార్గం కాదు. బంగ్లాదేశ్ దళాలు సొంత ప్రజలపై యుద్ధం చేయడం దారుణమైన విషయమే. ఈ చర్యలు దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కొనవచ్చు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు